ఈ టబ్‌ని ఆల్‌మోస్ట్ ఆల్ నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేసుకుంటున్నాను. అడుగు భాగం మాత్రం బ్రోక్ అయిపోయింది. హాయ్ అండి. ఇక్కడ చిక్కుడుగాయలు చూడండి ఎంత బాగున్నాయో. హార్వెస్ట్ చేసుకుందాము. ఈరోజు నేను ఇనీషియల్‌గా అసలకి గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి డ్రై లీవ్స్ కానీ అవైలబుల్‌గా ఉండవు. అలా అని ఎక్కువ సాయిల్ కూడా ఉండదు. వాళ్ళు సాయిల్‌ని ఎలా జెర్మినేట్ చేసుకోవాలి? ఆ డ్రై లీవ్స్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే. నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. కంటెంట్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కుండీలో నాకొచ్చేసేసేసి ఈ టబ్‌లో గుమ్మడికాయ ప్లాంట్ ఉండేదండి. వైన్ ఎండిపోయింది. యాక్చువల్లీ గుమ్మడికాయ ప్లాంట్ నేను గార్డెన్ వర్క్ చేస్తుంటే తీగ నుంచి జారి కింద పడిపోయి ఎండిపోయింది. ఇంకిప్పుడు ఈ సాయిల్‌ని మళ్ళా నేను యూజ్ చేసుకోవాలి అంటే సేమ్ సాయిల్‌లో మనకి యీల్డింగ్ అనేది రాదు. దీంట్లో ఆల్రెడీ 3 యీల్డింగ్స్ అయిపోయినాయి. ఫస్ట్ టమోటాస్ అయినాయి. తర్వాత ఇది వాలంటరీగా పంప్కిన్ ప్లాంట్ అనేది వచ్చింది. మనం ఇప్పుడు థర్డ్ యీల్డింగ్‌కి మనము సాయిల్ మిక్స్ అనేది చేసుకోవాలి. మనము త త కలిపే కిచెన్ వేస్టేజ్ ద్వారా కలిపే సాయిల్ మిక్స్ 2 యీల్డింగ్స్‌కి సరిపోతుంది. థర్డ్ యీల్డింగ్‌కి అది నార్మల్ సాయిల్ అయిపోతుంది. అప్పుడు మళ్ళా సేమ్ ప్రొసీజర్‌లో కిందంతా వేస్టేజ్ వేసుకొని పైన వచ్చి శాండ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుండీలో మట్టి మొత్తం రివర్స్ వేసి ఎట్లా పాటింగ్ మిక్స్ చేస్తానో చూపిస్తాను. ఇది పన్నగంటి కూర. మా గార్డెన్‌లో పన్నగంటి కూర వీటొచ్చినట్లు వస్తుందండి. ఇది కూడా బ్రోక్ అయిపోయిన టబ్ అండి. ఈ బ్రోక్ అయిపోయిన ప్లేస్‌లో నేను వచ్చేసేసి ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఈ టబ్‌ని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఉల్టా వేసాను. ఇదిగోండి ప్లాస్టిక్ కవర్స్. ఎక్కడెక్కడైతే బ్రోక్ అయిపోయిందో ఆ ప్లేసెస్‌లో ప్లాస్టిక్ కవర్స్ వేసుకున్నాను. మళ్ళా మిడిల్‌లో ఒక డ్రైనేజ్ హోల్ ఉందండి. ఆ పార్ట్ తీసేసిన ప్లేస్ అనేది ఫస్ట్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దాని కింద నేనొక ప్లేట్ పెట్టుకుంటాను. పెట్టేసి దీని మీద టబ్ పెడుతున్నాను. ఫస్ట్ ఈ డ్రైనేజ్ హోల్స్‌ని కూడా చెక్ చేసుకోవాలండి. ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని. నేనైతే చెక్ చేసుకున్నాను. డ్రైనేజ్ హోల్ ప్రాపర్‌గా ఉంది. ఒకవేళ ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి అది తెలియకపోతే ఎవ్రీ టైమ్ ఇదిగోండి చూడండి ఏదైనా ఒక పుల్ల పెట్టేసుకొని ఇట్లా అని చూడాలి. డ్రైనేజ్ హోల్ ప్రాపర్‌గా ఉందా లేదా అని. అయిపోయిన తర్వాత దాని మీద పెంకు పెట్టుకోవాలి. పెంకు ఎందుకు పెట్టుకుంటాము అంటే మనకి ఓన్లీ వాటర్ మాత్రమే బయటకి వెళ్ళిపోయి మడ్ బయటికెళ్ళకుండా ప్లస్ మన డ్రైనేజ్ హోల్ అనేది పూడిపోకుండా ఉంటుంది. మట్టి పడిందంటే డ్రైనేజ్ హోల్ పూడిపోతుంది కదా! అలా అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద నేను పెంకు పెట్టుకుంటున్నాను. ఆ బ్రోక్ అయిపోయిన ప్లేస్‌లో ఇగోండి ప్లాస్టిక్ కవర్స్ ఆల్రెడీ యూజ్ చేసినయి సేమ్ అవే యూజ్ చేస్తున్నాను. అవేమి పాడవ్వలేదు. అడుగున ఉంటాయి కదా! అందువల్ల ఏమి పాడవ్వలేదు. ఇట్లాగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను డ్రై మ్యాటర్ యూజ్ చేస్తాను. డ్రై అంటే మన ఇంట్లో వచ్చిన కార్డ్‌బోర్డ్సు అండ్ ఎగ్ ట్రేస్ లేదంటే మనం ఏమైనా చిన్నవి కేక్స్ బర్త్‌డేస్‌కి వస్తాయి కదా! ఆ కార్డ్‌బోర్డ్స్. వీటన్నిటిని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ కార్డ్‌బోర్డ్స్‌కి ఏదైనా ప్లాస్టిక్ ఉంటే ఆ ప్లాస్టిక్ తీసేయాలండి. ఇది డీకంపోస్ట్ అవ్వదు. మళ్ళా ఈ కార్డ్‌బోర్డ్స్ అన్నీ డీకంపోస్ట్ అయిపోతాయి. అది మట్లా మారిపోయినా కానీ ఈ ప్లాస్టిక్ డీకంపోస్ట్ అవ్వదు. అప్పుడు మళ్ళా వాటిని సెపరేట్ చేయాలి. ఇక్కడ ఇదిగోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ కంటైనర్‌లో కూడా ఏదో ప్లాస్టిక్ పడింది. ఇవి డీకంపోస్ట్ అవ్వవు. ఇలా మళ్ళా కలెక్ట్ చేసుకునే బదులు ఫస్ట్ టైమే మనము సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు ఏదైనా ప్లాస్టిక్స్ ఉన్నప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేయడం బెటర్. ఈ మాత్రం సైజ్ చాలండి. ఇంతకంటే చిన్నయి ఏం పర్వాలేదు. ఇలా కట్ చేసుకున్నాక ఫస్ట్ మనము ఈ కంటైనర్ అడుగు భాగంలో వేయాలి. సగం మందికి సాయిల్ మిక్సే పెద్ద కన్‌ఫ్యూజన్‌లా ఉంటుందండి. ఇది బేసిక్స్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కోసం కాదు. దీంట్లో ఏయైనా మన ఇంట్లో మసాలా ప్యాకెట్స్ అయి కొనుక్కుంటాం కదా! అయి కూడా మనం తుంచేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లేయర్ వచ్చి మా ఇంట్లో వచ్చిన టిఫిన్ వేస్టేజ్ అండి. నేను వెజ్, నాన్ వెజ్ అన్నీ వేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ కొబ్బరి చిప్ప అనేది డీకంపోస్ట్ అవ్వదండి. కాకపోతే ఉపయోగం ఏంటంటే ఏరియేషన్ ఏరియేషన్ రావడానికి, మన సాయిల్‌లో డ్రైనేజ్ ప్రాబ్లమ్ లేకుండా ఉండటం కోసం ఇది యూజ్ అవుతుంది.
ఇది కొంచెం పెద్ద కంటైనర్ కాబట్టి ఇది ఒక సైడ్‌న వేసినా నో ప్రాబ్లమ్ అండి. చిన్న కంటైనర్‌లో అయితే పీసెస్‌గా కట్ చేసుకొని ఏసుకోండి. నేను ఎవ్రీడే కిచెన్ వేస్టేజ్‌ని ఇలాగ కవర్స్‌లో ప్యాక్ చేసేసి పెట్టేస్తాను. నాకు కుదిరినప్పుడు సాయిల్ మిక్స్ అనేది చేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ ఆల్ 3 డేస్‌ది. 3 కవర్స్ వచ్చాయి కదా! వీటిని ఓపెన్ చేసి ఇయి కూడా ఆ కంటైనర్‌లో నింపుకుంటాను. ఇలా కవర్‌లో స్టోరేజ్ చేయటం మూలాన ఇవి ఆల్మోస్ట్ ఆల్ సగం పైన ఇవి డీకంపోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క కవర్ అనేది దీంట్లో వేసేస్తున్నాను. నేనైతే కుక్కుడు ఐటెమ్స్, నాన్ కుక్కుడు అన్నీ వేస్తానండి. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వేస్తున్నాను. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మనము ఇంట్లో క్లీన్ చేసుకున్న న్యూస్ పేపర్స్ అయి ఉంటాయి కదా! మనం కాగితాలు అవి తీసేసినవి. అవన్నీ కూడా వేస్తాను. నా దగ్గర ఈ ప్రెజెంట్ అయితే ఈ మాత్రమే కిచెన్ వేస్టేజ్ ఉందండి. ఇప్పుడు ఈ మొక్క తీసేసాం కదా! ఈ కుండీలోది. ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. దీనిపైన మట్టితో కప్పేసుకోవాలి. నేను ఎవ్రీ టైమ్ సాయిల్ అనేది డ్రై చేసుకుంటానండి. ఒక్క రెయినీ సీజన్ తప్పించి మిగతా అన్ని సీజన్‌లు. ఇప్పుడు నేను తీసేసిన సాయిల్ ఇది. చూడండి ఇదంతా కిచెన్ వేస్టేజ్ ఇంకా డీకంపోస్ట్ అవ్వలేదు. ఎంత బాగుందో పొడి పొడిగా ఉంది. కాకపోతే మనం ఎవ్రీ టైమ్ సాయిల్ మిక్స్ చేసుకోవాలి కాబట్టి చేయించేస్తున్నాను. ఇదిగోండి దీంట్లో కొబ్బరి చిప్ప కూడా ఉంది. మామిడి టెంకలు. ఇవి కొంచెం డీకంపోస్ట్ అవ్వడానికి మామిడి టెంకలు టైం పడతాయి. ఇప్పుడు నేను ఈ సాయిల్ ఎత్తేసేసి ఆ టబ్‌లో నింపుకుంటాను. ఈ సాయిల్ కూడా నేను కింద కిచెన్ వేస్టేజీ పైన మడ్డి వేసుకొనున్న సాయిల్ అండి. మొత్తం అసలు ఎంత నల్లగా ఉందో, ఎంత ఫెర్టైల్ సాయిల్‌గా ఉందో. వీలైనంత పైదాకా పోసుకోవాలి కంటైనర్స్‌కి. ఎందుకంటే మనం ఏస్తుంది కిచెన్ వేస్టేజ్ కదా! అది కంపోస్ట్ అయిపోయేసరికి సగం అయిపోతుంది. మొత్తం మట్టిలా మారేసరికి 1/4 అవుతుంది. కాబట్టి వీలైనంత పై వరకు నింపుకోవాలి. ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే మన కంపోస్ట్ అనేది అంటే మన కుండీ అనేది నింపుకోవచ్చు. ఇప్పుడు ఈ గార్డెన్ కూడా నేను అలాగే ఒక్కొక్క కుండీ నింపుకొని తయారు చేసుకున్నదే. ఈ గార్డెన్ సాయిల్ మొత్తము నేను ఒక 3, 4 బ్యాగ్స్ నుంచి ఇంత సాయిల్ అనేది 5 ఇయర్స్‌లో జనరేట్ చేసుకున్నాను. మా ఇంట్లో నుంచి ఒక చిన్న చీకుడు పుల్ల కానీ ఏది బయటికి పోదు. మొత్తం డీకంపోజ్ చేసుకుంటాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఉల్టా వేశాను. ఇదిగోండి ప్లాస్టిక్ కవర్స్. ఎక్కడెక్కడైతే బ్రోక్ అయిపోయిందో ఆ ప్లేసెస్‌లో ప్లాస్టిక్ కవర్స్ వేసుకున్నాను. మళ్ళా మిడిల్‌లో ఒక డ్రైనేజ్ హోల్ ఉందండి. ఆ పార్ట్ తీసేసిన ప్లేస్ అనేది ఫస్ట్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దాని కింద నేనొక ప్లేట్ పెట్టుకుంటాను. పెట్టేసి దీని మీద టబ్ పెడుతున్నాను. ఆ బ్రోక్ అయిపోయిన ప్లేస్‌లో ఇగోండి ప్లాస్టిక్ కవర్స్ ఆల్రెడీ యూజ్ చేసినయి సేమ్ అవే యూజ్ చేస్తున్నాను. అవేమి పాడవ్వలేదు. అడుగున ఉంటాయి కదా! అందువల్ల ఏమి పాడవ్వలేదు. ఇట్లాగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను డ్రై మ్యాటర్ యూజ్ చేస్తాను. డ్రై అంటే మన ఇంట్లో వచ్చిన కార్డ్‌బోర్డ్సు అండ్ ఎగ్ ట్రేస్ లేదంటే మనం ఏమైనా చిన్న చిన్నవి కేక్స్, బర్త్‌డేస్‌కి వస్తాయి కదా! ఆ కార్డ్‌బోర్డ్స్ వీటన్నిటిని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ కార్డ్‌బోర్డ్స్‌కి ఏదైనా ప్లాస్టిక్ ఉంటే ఆ ప్లాస్టిక్ తీసేయాలండి. ఇది డీకంపోస్ట్ అవ్వదు. మళ్ళా ఈ కార్డ్‌బోర్డ్స్ అన్నీ డీకంపోస్ట్ అయిపోతాయి. అది మట్టిలా మారిపోయినా కానీ ఈ ప్లాస్టిక్ డీకంపోస్ట్ అవ్వదు. అప్పుడు మళ్ళా వాటిని సెపరేట్ చేయాలి. ఇక్కడ ఇదిగోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ కంటైనర్‌లో కూడా ఏదో ప్లాస్టిక్ పడింది. ఇవి డీకంపోస్ట్ అవ్వవు. ఇలా మళ్ళా కలెక్ట్ చేసుకునే బదులు ఫస్ట్ టైమే మనము సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే ఏదైనా ప్లాస్టిక్స్ ఉన్నప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేయడం బెటర్. ఈ మాత్రం సైజ్ చాలండి. ఇంతకంటే ఏమి చిన్నయి ఏం పర్వాలేదు. ఇలా కట్ చేసుకున్నాక ఫస్ట్ మనము ఈ కంటైనర్ అడుగు భాగంలో వేయాలి. సగం మందికి సాయిల్ మిక్సే పెద్ద కన్‌ఫ్యూజన్‌లా ఉంటుందండి. ఇది బేసిక్స్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కోసం కాదు. దీంట్లో ఏయైనా మన ఇంట్లో మసాలా ప్యాకెట్స్ అయి కొనుక్కుంటాం కదా! అయి కూడా మనం తుంచేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లేయర్ వచ్చి మా ఇంట్లో వచ్చిన టిఫిన్ వేస్టేజ్ అండి. నేను వెజ్, నాన్ వెజ్ అన్నీ వేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ కొబ్బరి చిప్ప అనేది డీకంపోస్ట్ అవ్వదండి. కాకపోతే ఉపయోగం ఏంటంటే ఏరియేషన్ ఏరియేషన్ రావడానికి, మన సాయిల్‌లో డ్రైనేజ్ ప్రాబ్లమ్ లేకుండా ఉండటం కోసం ఇది యూజ్ అవుతుంది. ఇది కొంచెం పెద్ద కంటైనర్ కాబట్టి ఇది ఒక సైడ్‌న వేసినా నో ప్రాబ్లమ్ అండి. చిన్న కంటైనర్‌లో అయితే పీసెస్‌గా కట్ చేసుకొని ఏసుకోండి. నేను ఎవ్రీడే కిచెన్ వేస్టేజ్‌ని ఇలాగ కవర్స్‌లో ప్యాక్ చేసేసి పెట్టేస్తాను. నాకు కుదిరినప్పుడు సాయిల్ మిక్స్ అనేది చేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ ఆల్ 3 డేస్‌ది. 3 కవర్స్ వచ్చాయి కదా! వీటిని ఓపెన్ చేసి ఇయి కూడా ఆ కంటైనర్‌లో నింపుకుంటాను. ఇలా కవర్‌లో స్టోరేజ్ చేయటం మూలాన ఇవి ఆల్మోస్ట్ ఆల్ సగం పైన ఇవి డీకంపోస్ట్ అయిపోయినాయి.
ఇప్పుడు ఒక్కొక్క కవర్ అనేది దీంట్లో వేసేస్తున్నాను. నేనైతే కుక్కుడు ఐటెమ్స్, నాన్ కుక్కుడు అన్నీ వేస్తానండి. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వేస్తున్నాను. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మనము ఇంట్లో క్లీన్ చేసుకున్న న్యూస్ పేపర్స్ అయి ఉంటాయి కదా! మనం కాగితాలు అవి తీసేసినవి, అవన్నీ కూడా వేస్తాను. నా దగ్గర ఈ ప్రెజెంట్ అయితే ఈ మాత్రమే కిచెన్ వేస్టేజ్ ఉందండి. ఇప్పుడు ఈ మొక్క తీసేసాం కదా! ఈ కుండీలోది, ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. దీనిపైన మట్టితో కప్పేసుకోవాలి. నేను ఎవ్రీ టైమ్ సాయిల్ అనేది డ్రై చేసుకుంటానండి. ఒక్క రెయినీ సీజన్ తప్పించి మిగతా అన్ని సీజన్‌లు. ఇప్పుడు నేను తీసేసిన సాయిల్ ఇది. చూడండి ఇదంతా కిచెన్ వేస్టేజ్ ఇంకా డీకంపోస్ట్ అవ్వలేదు. ఎంత బాగుందో పొడి పొడిగా ఉంది. కాకపోతే మనం ఎవ్రీ టైమ్ సాయిల్ మిక్స్ చేసుకోవాలి కాబట్టి చేయించేస్తున్నాను. ఇదిగోండి దీంట్లో కొబ్బరి చిప్ప కూడా ఉంది. మామిడి టెంకలు. ఇవి కొంచెం డీకంపోస్ట్ అవ్వడానికి మామిడి టెంకలు టైం పడతాయి. ఇప్పుడు నేను ఈ సాయిల్ ఎత్తేసేసి ఆ టబ్‌లో నింపుకుంటాను. ఈ సాయిల్ కూడా నేను కింద కిచెన్ వేస్టేజీ పైన మడ్డి వేసుకొనున్న సాయిల్ అండి. మొత్తం అసలు ఎంత నల్లగా ఉందో, ఎంత ఫెర్టైల్ సాయిల్‌గా ఉందో. వీలైనంత పైదాకా పోసుకోవాలి కంటైనర్స్‌కి. ఎందుకంటే మనం ఏస్తుంది కిచెన్ వేస్టేజ్ కదా! అది కంపోస్ట్ అయిపోయేసరికి సగం అయిపోతుంది. మొత్తం మట్టిలో మారేసరికి 1/4 అవుతుంది. కాబట్టి వీలైనంత పై వరకు నింపుకోవాలి. ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే మన కంపోస్ట్ అనేది అంటే మన కుండీ అనేది నింపుకోవచ్చు. ఇప్పుడు ఈ గార్డెన్ కూడా నేను అలాగే ఒక్కొక్క కుండీ నింపుకొని తయారు చేసుకున్నదే. ఈ గార్డెన్ సాయిల్ మొత్తము నేను ఒక 3, 4 బ్యాగ్స్ నుంచి ఇంత సాయిల్ అనేది 5 ఇయర్స్‌లో జనరేట్ చేసుకున్నాను. మా ఇంట్లో నుంచి ఒక చిన్న చీకుడు పుల్ల కానీ ఏది బయటికి పోదు. మొత్తం డీకంపోజ్ చేసుకుంటాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.